శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 30 డిసెంబర్ 1879 చాలా పవిత్రమైన రోజు. 143 సంవత్సరాల క్రితం రమణ మహర్షి అనే మహనీయుడు ఈ భూమి మీద పుట్టినరోజు. కానీ రమణ మహర్షి పుట్టినరోజు సందర్భంగా ఒక అద్భుతమైన విషయం చెప్పుకుందాం ఆయనకి సంబంధించింది. చాలామంది నన్ను రమణ మహర్షి చరిత్ర చెప్పమని అడుగుతున్నారు. కానీ రమణ మహర్షి చరిత్ర ఇంతకుముందు ఎంతోమంది చెప్పారు. మీకు అంతకన్నా అపురూపమైనది ఒకటి చెప్తా ఈ వీడియోలో. అదేమిటి అంటే రమణాశ్రమంలో చూసి తీరాల్సిన 18 ప్రదేశాలు. మామూలుగా రమణాశ్రమానికి మీరు అందరూ వెళ్ళే ఉంటారు జీవితకాలంలో. మహర్షి సమాధి, వాళ్ళ అమ్మగారి సమాధి చూసేసి వచ్చేస్తారు, అంతేనా? ఈ వీడియోలో మీకు అక్కడ ఉన్న 18 ప్రదేశాల గురించి చెప్తా. చాలా అద్భుతమైన ప్రదేశాలు. ఇది ఎంతో రీసెర్చ్ చేసిన వీడియో, అందుకని ఒక అరగంట పడుతుంది. ఓపిక్గా చూడండి, ఎందుకంటే మీరందరూ అక్కడికి వెళ్ళి పరిశోధించుకోవాలంటే ఒక్కొక్కరికి ఒక 2 నెలలు పడుతుంది. అందుకని ఎంతో పరిశోధన చేసి చెప్పింది కాబట్టి ఓపిక్గా చూడండి. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదే ఇక్కడ ఒక మ్యాప్ ఇస్తున్నాం PDF. ఆ మ్యాప్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది పక్కన పెట్టుకు చూడండి, అప్పుడే వీడియో మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఇంకా ప్రదేశాల గురించి చెప్పుకుందాం. మన రమణాశ్రమంలోకి వెళ్ళగానే మొట్టమొదట మనకు కనిపించే ప్రదేశమే మాతృభూతేశ్వర ఆలయం అని ఒక శివాలయం కనిపిస్తుంది. అది ఏమిటి ఇంతకీ అంటే 19 మే 1922న రమణ మహర్షి తల్లిగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు రమణ మహర్షి, ఈ సంఘటన జరిగింది పైన స్కందాశ్రమం దగ్గర జరిగితే, ఆ తల్లి దేహాన్ని తీసుకువచ్చి అక్కడ సమాధి చేసి ఆ సమాధి పైన ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. అలాగే రమణ మహర్షి తన చేతితో 2 శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ చాలా శక్తివంతమైనవి. అందులో ఒక శ్రీచక్ర యంత్రం అయితే ఆ లింగం వెనకాల గోడకు ఉంటుంది, మనం చూడొచ్చు. ఆ ఆలయాన్నే మాతృభూతేశ్వర ఆలయం అని పిలుస్తారు. అక్కడ శ్రీచక్రార్చన అవన్నీ జరిగితే చాలా శక్తివంతమైంది, చాలా గొప్పగా ఉంటుంది ఆలయం. అది మొదటి ప్రదేశం. రెండవది ఏమిటంటే, అదే ఆలయంలో మీరు ముందు వైపు చూస్తే ఒక హాల్ ఉండి, అందులో ఒక రాతి బల్ల మీద రమణ మహర్షి విగ్రహం ఉంటుంది. దాన్ని న్యూ హాల్ అని పిలుస్తారు. న్యూ హాల్ అనగానే ఓల్డ్ హాల్ ఎక్కడుంది అని డౌట్ వస్తుందిగా, చెప్తా మీకు 2 నిమిషాలు. అయితే ఈ హాల్లో రమణ మహర్షి 1949లో, అంటే ఆయన శరీరం విడిచిపెట్టడానికి ముందు ఒక 6 నెలల పాటు రోజు అక్కడ ఉండేవారు. అక్కడికి వచ్చి భక్తులు వాళ్ళందరూ కూర్చోవడం, మాట్లాడటం అవన్నీ అనమాట. ఆ ఓల్డ్ హాల్ చిన్నదైపోతుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అప్పుడే ఒకసారి రమణ మహర్షి విగ్రహం ఒకటి తయారు చేయించారట, రాతిది. తయారు చేయించి అక్కడికి తీసుకొచ్చి చూపిస్తే స్వామికి ఆయన చూసినవి విగ్రహాలు ఇవన్నీ ఎందుకు, సర్లేండి అయితే రాతి మనుషులకు ఒక రాతి దేవుడు పుట్టుకొచ్చాడు అనమాట, ఇంకా కొన్నాళ్ళు అయితే ఇక్కడ పూజలు కూడా మొదలు పెట్టేస్తారు మీరు అని నవ్వారట. ఎందుకంటే మహాత్ములకి సామాన్యంగా మనం క్షీరాభిషేకాలు చేయడాలు, వాళ్ళ విగ్రహాలకి పూజలు చేయడాలు అవి నచ్చవు. వాళ్ళకి ఏది నచ్చుతుంది అంటే వాళ్ళు చూపించిన మార్గం ఉంది, అది మనం అనుసరించాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రీతి చెందుతారు తప్ప ఇలాంటి వాటితో ప్రీతి చెందరు. అందుకే ఆయన నవ్వారు. చివరికి ఆయన శరీరం విడిచిపెట్టాక రాతి సోఫా లాంటి దాని మీద విగ్రహం ప్రతిష్ఠించారు. అదే ఆ న్యూ హాల్. ఇప్పుడు మనం చూడవలసిన ప్రదేశం మ్యాప్లో 3వ ప్రదేశం, అది రమణ మహర్షి సమాధి. అక్కడ రమణ మహర్షి శరీరం విడిచిపెట్టిన తరువాత ఆయన శరీరాన్ని ఒక ఖద్దరు సంచిలో ఇలాగా ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నట్టు ఆ ఆకారంలో ఉంచి ఆ లోపలికి దించి అక్కడ సమాధి చేశారు. అందుకే దానికి గుర్తుగా దాని పైన రమణ మహర్షి అలాగా అదే ఆసనంలో కూర్చున్నట్టుగా పంచలోహ విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. దానికి ముందు శివలింగం ఉంటుంది, దాన్ని రమణేశ్వర లింగం అంటారు అనమాట. అది రమణ మహర్షి సమాధి. రోజు ఆ లింగానికి అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతమైన ప్రదేశం. నిశ్శబ్దంగా ఉండండి అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు. కుదిరితే ధ్యానం చేసుకోండి. ధ్యానం అలవాటు లేని వాళ్ళైనా అలాంటి చోట్లకి వెళ్ళి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసు కూర్చుంటే ఆ ధ్యాన స్థితి ఏమిటో అది టచ్ అవుతుంది. ఆ రమణాశ్రమంలో అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకటే స్పృహతో ఉండండి. 70 ఏళ్లలో ఎంతమందో యోగులు, సిద్ధులు, అవధూతలు వాళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చుని వాళ్ళ తపశ్శక్తిని నిక్షిప్తం చేశారు. అందుకని అది అనుభవించండి తప్ప అక్కడికి వెళ్ళి అరవడం, గోల చేయడం అలాంటివి చేయకుండా నిశ్శబ్దంగా ఉండండి. తరువాత రమణ మహర్షి సమాధికి ఎదురుగుండా నిరంజనానంద స్వామి అని ఒక ఆయన సమాధి ఉంటుంది. 2 సమాధులు ఉంటాయి అక్కడ. ఒకటేమో ఆ నిరంజనానంద స్వామిది, ఒకటి ఆయన కుమారుడు రమణానంద అని ఆయనదనమాట. అందుకే ఈ నిరంజనానంద స్వామి ఎవరు అంటే ఈయన రమణ మహర్షి తమ్ముడు. రమణ మహర్షి వాళ్ళు 3 అన్నదమ్ములను, ఒక చెల్లెలు. అందులో 3వ ఆయన ఈ నిరంజనానంద స్వామి. అయితే ఈయనకి 32 ఏళ్లకే సతీ వియోగం కలిగింది. దాంతో మళ్ళీ పెళ్లి చేసుకుందామని వెళ్ళకుండా సన్యాసం తీసేసుకుని రమణాశ్రమానికి వచ్చి ఇంక అక్కడే ఉండిపోయి తన జీవితం అంతా రమణ మహర్షితో గడిపారు. అందరూ ఆయన్ని చిన్నస్వామి అని పిలిచేవారు. రమణ మహర్షిని స్వామి అని పిలిస్తే ఈయన చిన్నస్వామి.
రమణాశ్రమం యొక్క అభివృద్ధి కోసం ఆయన పడిన కష్టాన్ని అసలు మాటల్లో చెప్పలేం. అక్కడ మాతృభూతేశ్వరాలయం ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఆయన నిర్వహణలోనే కట్టించారు. 11 ఏళ్ళు కష్టపడ్డారు దానికోసం. అలాగే రమణ మహర్షి పుట్టిన తిరుచులి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఆయన పుట్టిన ఇల్లుని ఆశ్రమం తరఫున కొని దానికి సుందర మందిరం అని పెట్టి ఇప్పుడు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మధురైలో రమణ మహర్షికి మొట్టమొదటిసారి ఆత్మానుభవం కలిగిన ఇల్లు ఉంది. మేడపైన ఆయన శరీరం విడబెడ్డారు అని చెప్పి ఆయన చరిత్రలో వస్తుంది కదా. ఆ ఇంటిని కూడా రమణ మందిరం అనే పేరుతో కొనేసుకుని ఆశ్రమం తరపున దాన్ని కూడా చక్కగా ఒక మందిరంలా మెయింటైన్ చేస్తుంది. అలాగైన రమణ మహర్షి ఆశ్రమం కోసం తన జీవితం అంతటిని వెచ్చించేశారు. రమణ మహర్షి 1950లో శరీరం విడిచిపెట్టేశారు కదా. ఆ తరువాత కూడా ఎంతో కష్టపడ్డారు ఆ మందిరం కోసం. దానికోసం ఆయన దగ్గర ఒక గొప్పతనం ఉండేది. ఏమిటి అంటే, ₹1 కూడా జనం ఇచ్చినది వ్యర్థం చేసేవారు కాదు. అసలు ఎన్ని విరాళాలు వచ్చాయో అందులో ₹1 కూడా వ్యర్థం కాకుండా పొదుపుగా వాడుతూ తన కోసం కానీ ఎక్కడ మిస్యూజ్ చేయకుండా ఖర్చు పెట్టేవారు ఆయన. అది కొంతమందికి ఈర్ష్య పుట్టి మెల్లిగా ఆయన పైన అభాండాలు అవన్నీ వేయడం మొదలుపెట్టారు. అది మామూలే కదా. ఒక్క మనిషి గొప్పగా ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎప్పుడు కిందకి లాగేద్దామా అని చూస్తుంటారు. అది సమాజంలో మామూలు. అది దాంతో ఆయన 3 ఏళ్ల పాటు అది భరించి ఇంకా విసిగి వేసారిపోయి అస్వస్థులయ్యి ఆఖరికి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాకు రమణ మహర్షినే చూస్తూ వెళ్ళిపోవాలి అని చెప్పి హాస్పిటల్లో రూమ్లో 4 గోడలకి 4 రమణ మహర్షి ఫోటోలు పెట్టుకుని 1953లో పౌర్ణమి రోజు అక్కడ శరీరం వదిలేశారు. ఆ తర్వాత ఆయన్ని తీసుకువచ్చి రమణ మహర్షి సమాధికి ఎదురుగుండా సమాధి చేశారు. అంటే ఆయన అక్కడ పట్టుకుని జీవితాంతం ఆ ఆశ్రమ నిర్వహణని అలా ఆనందంతో చూస్తూ ఉంటారు అన్నట్టుగా అనిపిస్తుంది మనకి ఆ సమాధి చూస్తే. అసలు రమణాశ్రమంలో కొన్నిసార్లు ఫండ్స్కి చాలా టైట్గా ఉండేది. ఎందుకోసం అంటే అందరూ అక్కడికి వస్తారు, ఉంటారు, తింటారు, వెళ్ళిపోతారు తప్ప డొనేషన్స్ ఇవ్వడం అనేది తక్కువ కదా. వాళ్ళు ఎక్కడ అడగరు ఎవరిని ₹1 కూడా. దాంతో అంత టైట్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఆశ్రమాన్ని ఎంతో కష్టపడి నిర్వహించేవారట మహానుభావుడు. ఆ తరువాత ఈయన సమాధి పక్కనే మనం చూడవలసిన 5వ ప్రదేశం ఉంది. దాన్ని మహానిర్వాణ రూమ్ అని బోర్డు ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది అదే. అక్కడ గడిపారు. అందుకే దాన్ని మహానిర్వాణ రూమ్ అంటారు. అక్కడ రమణ మహర్షి వాడిన వస్తువులు అవన్నీ కొన్ని ఒక గ్లాస్ ఎన్క్లోజర్లో ఉంటే చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఆ తరువాత 6వది ధ్యాన మందిరం అని మ్యాప్లో చూపిస్తుంది. దాన్నే ఓల్డ్ హాల్ అంటారు. ఇందాక మీకు చెప్పాను కదా ఓల్డ్ హాల్ ఒకటి ఉంది అని. ఈ ఆశ్రమం మొత్తానికి ఆ ఓల్డ్ హాలే హృదయస్థానం. రమణ మహర్షి సమాధి కన్నా కూడా రమణ మహర్షిని అనుసరించే వాళ్ళందరూ ఆ హాల్ అంటే ప్రాణం ఇచ్చేస్తారు అంతే. ఎందుకు అంటే ఆ హాల్లో రమణ మహర్షి దాదాపు 25 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆయన ఈ భక్తులతో గడిపినవన్నీ రమణాశ్రమ లేఖలు ఇలాంటి పుస్తకాల్లో ఆయన చరిత్రలో ఉంటాయి కదా. సంఘటనలన్నీ జరిగింది ఆ హాల్లోనే. అక్కడ ఒక 50 మంది కూర్చోవడానికి కుదురుతుందనమాట. ధ్యానం చేసుకోవచ్చు కూర్చుని. అది రమణ మహర్షి సమాధికి వాయువ్యం మూల ఉంటుంది. అక్కడ ఆయన 25 ఏళ్ల పాటు కూర్చున్న సోఫా కూడా ఇప్పటికీ ఉండి దానిపైన ఆయన సోఫాలో కూర్చున్నట్టుగా బొమ్మ కూడా పెట్టారు. అసలు అక్కడ కూర్చుని మెడిటేట్ చేస్తే ఎంత అద్భుతమైన అనుభవం మాటల్లో చెప్పలేము. అది ధ్యానానికి చాలా యోగ్యమైన ప్రదేశం. అందుకే దాన్ని ధ్యాన మందిరం అని పిలుస్తారు. ఇంకా 7వ ప్రదేశం ఏమిటి అంటే, ధ్యాన మందిరం పక్కనే మీకు ఒక పెద్ద బావి కనిపిస్తుంది. ఆ బావి గ్రిల్ వేసేసి ఉంటుంది పైన. అందులో పైనుంచి చూస్తే పెద్ద పెద్ద చేపలు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ బావిని రమణ అఘశమన తీర్థం అని పిలుస్తారు. అఘశమనం అంటే పాపాలని శమింపజేసే తీర్థం అని. ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, పాలి తీర్థం అని బయట ఒకటి ఉంది. ఇదిగో మీకు ఈ మ్యాప్లో పెద్ద తీర్థం చూపిస్తున్నాం కదా. అది సామాన్యంగా ఆ తీర్థంలో నీళ్లు తీసుకొచ్చి శివాలయంలో అభిషేకానికి వాటికి వాడేవారు. కానీ ఒకసారి ఆ పాలి తీర్థం మొత్తం ఎండిపోయింది. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీళ్ళు లేవు. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చి, మహర్షి అభిషేకానికి కూడా నీళ్ళు లేవు అంటే ఆయన ఓహో అవునా అని చెప్పి తను కూర్చున్న చోటే పక్కనేమో 2 రాళ్ళు ఇలా తీశారు. తీగానే అందులోంచి ఒక నీటి బుగ్గ బయటకు వచ్చింది. చిత్రం చూడండి, అది సిద్ధ సంకల్పులు అండి. లేకపోతే అప్పటిదాకా ఎంతోమంది ఆ రాళ్ళు తీసి ఉండేవారు, ఏమీ జరగలేదు కదా. అది ఆయన శక్తి. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని చూసి ఇక్కడి నుంచి ఈ తీర్థాన్ని రమణ అఘశమన తీర్థము అని పిలవండి అని చెప్పారనమాట. అది ఆ బావి. ఆ రమణాశ్రమంలో ప్రతిదానికి వెనకాల ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి 8వ ప్రదేశం మన మ్యాప్లో చూస్తుంది డైనింగ్ హాల్ అంటారు. అక్కడే రమణ మహర్షి ఎన్నో సంవత్సరాల పాటు భోజనం చేశారు. ఆయనతో పాటు ఎంతోమంది సాధువులు సిద్ధపురుషులు అక్కడ భోజనం చేశారు. అక్కడ మీరు లోపలికి వెళ్తే గట్టు మీద రమణ మహర్షి పటం పెట్టుంటుంది. అక్కడే మహర్షి కూర్చుని భోజనం చేసేవారట. అసలు ఆ భోజనాలయము అది ఉత్తి భోజనాలయం కాదు, అదొక దేవాలయం లాంటిది.
ఎన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయో అక్కడ. మీకు ఒక్క సంఘటన చెప్తా ఉదాహరణకి. ఒకరోజు ఏమైందిట, రమణ మహర్షిని అందరూ కూర్చుని భోజనం చేస్తుంటే ఆ నిరంజనానంద స్వామి ఉన్నారు కదా, చిన్న స్వామి, ఆయనకి ఎంతసేపు ఆశ్రమం నడపాలి, అదే ఆయన తపన, పాపం మహానుభావుడు. అయితే ఆయన వచ్చి, ఈ ఉగ్రాణం మొత్తం ఖాళీ అయిపోయిందంటే స్టోర్ రూము, రేపు పొద్దునకి బియ్యం కూడా లేవు, అందుకని మీ అందరికీ రేపు భోజనం పెట్టడానికి కుదరదు, మీరు ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి, మళ్ళీ కొంచెం అన్నీ చిక్కాక మిమ్మల్ని మళ్ళీ రమ్మని పిలుస్తాం, మేము ఉత్తరాలు రాసి వెళ్ళిపోండి అని చెప్పారట. వెంటనే రమణ మహర్షి పైకి చూసి, ఉగ్రాణం ఖాళీ అయిపోయిందా, మా అరుణాచలేశ్వరుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పస్తులు ఉంచుతాడు అనుకున్నారా, ఆ చెట్టు మీద ఉన్న పక్షికి, అడవిలో ఉన్న జంతువుకి ఎవరు భోజనం పెడుతున్నారు, ఆ శివయ్య వీళ్ళకి భోజనం పెడతాడు, ఎవరు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి అని చెప్పారట. విచిత్రం ఏమిటి అంటే, ఆ రోజు అర్ధరాత్రి దాటాక కొన్ని బళ్ళ నిండా బియ్యము, పప్పులు, అన్ని నిత్యావసర వస్తువులన్నీ బళ్ళ నిండా ఎవరో తీసుకొచ్చి, ఫలానా వాళ్ళు ఎవరో పంపించారు, వెంటనే బళ్ళు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి, అందుకని ఖాళీ చేయించుకోండి అని చెప్పి రాత్రికి రాత్రి మొత్తం ఉగ్రాణం అంతా నిండిపోయి ఇంకా బయటకు కూడా పొర్లిపోయేట సామాన్లు. అలాంటి అద్భుతమైన సంఘటనలు ఎన్నో జరిగిన భోజనాలయం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ భోజనాలయానికి వెళ్ళి వచ్చేసాం కాదు, అక్కడికి వెళ్ళాక సంఘటన తలుచుకోండి, మనస్సు పులకించిపోతుంది. అందుకోసం చెప్పండి. భోజనాలయంలోంచి మీరు బయటకు వచ్చారనుకోండి, అక్కడ చేతులు కడుక్కునే ప్రదేశం ఉంటుంది, ట్యాప్స్ అవి ఉంటాయి, దాని ఎదురుగుండా చూస్తే మీకు 4 జంతువుల సమాధులు కనిపిస్తాయి. మొట్టమొదట గోలక్ష్మి అని ఒక పెద్ద గోవు సమాధి. ఆ గోవు అంటే రమణ మహర్షికి ప్రాణం, రమణ మహర్షి అంటే ఆ గోవుకి ప్రాణం. 2 జన్మల పాటు అక్కడే ఉంది. చాలా విచిత్రమైన చరిత్ర గోలక్ష్మిది, ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. అలాగే నా పక్కనే వల్లి అనే జింక, జాన్ అనే కుక్క, ఒక కాకి, ఆ 4గురికి సమాధులు ఉన్నాయి. అసలు వాళ్ళు ఒక్కొక్కళ్ళ చరిత్రలో వింటే ఆశ్చర్యం వస్తుంది. అది ఒక వేరే సెపరేట్ టాపిక్, ఇంకొక వీడియోలో చెప్తా మీకు. రమణ మహర్షి గొప్పతనం ఏమిటంటే, అన్ని జీవుల్లోనూ బ్రహ్మాన్ని చూసేవారు. అందుకే ఆయన కుక్క, మగ కుక్క అనుకోండి వారు అనేవారు, లేకపోతే ఏదో ఆడజింక్ అనుకోండి ఆమె అనేవారు తప్ప అది అని పిలిచేవారు కదా. మనం మామూలుగా జంతువుల్ని అది కుక్క వచ్చిందిరా, అదిగో చూడండిరా అంటాం, ఆయన అలా అనేవారు కదా, వారు ఆమె అనేవారు. అలాగే వాటితో సంభాషించేవారు, ఆయన భాష వాటికి అర్థమయ్యేది, వాటి భాష ఆయనకి అర్థమయ్యేది. అంత అద్భుతమైన సంఘటనలు జరిగాయి చాలా జంతువులతో. అవి నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తా. అసలు మీ పిల్లలు ఆ వీడియో చూస్తే పొంగిపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది. సరే, ఆ జంతువుల సమాధుల దగ్గర నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత 10వ ప్రదేశం మ్యాప్లో చూపిస్తుంది, మీరు అక్కడి నుంచి చూస్తే పైకి మెట్లు కనిపిస్తాయి. అదే నేను మీకు ఇదివరకు చెప్పాను, కొండపైకి స్కందాశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే ఒక దారి ఉంది రమణాశ్రమంలోంచి అని. ఆ దారే అది. ఆ మెట్ల పైకి నుంచి మీరు ఎక్కితే కనుక స్కందాశ్రమానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా 11వది, ఆ మెట్ల దగ్గరికి వెళ్తూ ఉంటే ఎడం పక్క మీకు 5 సమాధులు కనిపిస్తాయి. ఆ 5గురు రమణ మహర్షికి మహాభక్తులు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చరిత్ర. ఇందులో మొట్టమొదటి సమాధి మురుగనార్ గారు అనే ఒక చాలా గొప్ప ఆయనది. రమణాశ్రమం గురించి తెలిసిన వాళ్ళందరికీ ఆయన గురించి తెలుసు. ఆయన తమిళ్లో ఒక పెద్ద కవి, 30,000 పద్యాలు రాశారు తమిళ్లో. ఆయన రమణ మహర్షికి ఆస్థాన కవి లాంటి ఆయన. చిన్నప్పుడు ఆయనకి తండ్రి చనిపోతే తల్లి పెంపకంలో తమిళ సాహిత్యం మొత్తాన్ని తాగేశారు. తమిళ్లో మోస్ట్ అథెంటిక్ పోయెట్ ఆయన ఈ మోడర్న్ జనరేషన్లో. తమిళ శబ్దరత్నాకరం అని డిక్షనరీ ఉంటుంది కదా, అది కూడా రాసిన ఆయన. అయితే ఏమైంది, ఆయన కవిత్వము సాహిత్యం అందులో ఆయన ఉండేవారు. ఆయనకి వివాహం అయ్యాక మామగారు రమణ మహర్షి ఫాలో అయ్యారు. దాంతో రమణ మహర్షి ఇచ్చిన అక్షరమణిమాల అనేది తీసుకొచ్చి ఇచ్చారు, చిన్న పుస్తకం అది. ఈయన 30,000 పద్యాలు రాసిన ఆయన. అలాంటిది ఈయన ఆ అక్షరమణిమాల చదివి ఈయనకి మత్తిపోయింది అసలు. అయ్య బాబోయ్, ఏమి డెప్త్ ఇది, ఇది రాసిన మహనీయుడిని నేను చూడాలి వెంటనే అని చెప్పి తపించిపోయి 1923లో తిరువన్నామలై వచ్చారు ఆయన. రాగానే గురువు ఎవరినైనా చూడాలి అంటే సామాన్యంగా పండో ఫలమో బట్టలు ఏవో ఒకటి తీసుకువెళ్ళకుండా వెళ్ళకూడదు అని శాస్త్రంలో చెప్తారు. అయ్యో నేను ఏమీ తేలేదే అని చెప్పి ఆలోచించి అక్కడ బయట ఒక మండపంలో కూర్చుని దేశిక పత్రికం అని అప్పటికప్పుడు రమణ మహర్షి మీద కొన్ని అద్భుతమైన కీర్తనల్ని తమిళ్లో రాశారు. రాసి అవి తీసుకువెళ్ళి సమర్పిద్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి రమణ మహర్షి అక్కడ కూర్చుని ఉన్నారు సోఫాలో. కూర్చుని ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి చదవడం మొదలు పెడితే ఆయన్ని చూసిన ఆనందంలో పాపం గొంతు గద్గదం అయిపోయి కన్నీళ్లు కారిపోయి గొంతు పెగలలేదు. అప్పుడు రమణ మహర్షి చిరునవ్వు నవ్వి ఆయన అక్కడెక్కడో కూర్చుని మండపంలో ఏది రాశారో అది మొత్తం రమణ మహర్షి చెప్పేశారు. దాంతో సర్వజ్ఞత్వానికి పొంగిపోయి ఈయన కదా గురువు అంటేను అని చెప్పి ఇంకా ఆయన పాదాల దగ్గరే ఉండిపోయారు. అందరూ ఈయనని షాడో ఆఫ్ భగవాన్ అని పిలిచేవారు ఈ మురుగనార్ గారిని. నిజంగానే అలా షాడోలాగే ఉండేవారు ఆయన. ఆయన జీవితంలో కూడా ఎన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి. అలాంటి మీకు ఒక ఉదాహరణ చెప్తా. రమణ మహర్షి తన చుట్టూ ఉన్న
శిష్యులని ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకునేవారు ఆ మహానుభావుడు. అయితే ఏమైంది, ఒకసారి వాళ్ళ చేత ఆమదం తాగిద్దామని ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాసులో ఆమదం కాచి రెడీగా పెట్టుంచి అందరూ తాగండి అని తాగించారు. ఈ మురుగనార్ గారు ఎక్కడో ఉంటే పిలుచుకురా, ఆయన కూడా తాగాలని చెప్పి ఎవరినో పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అయ్యో బాబోయ్ ఆమదమా, నేను తాగలేను అని చెప్పారు. అంటే భగవాను మన ఆరోగ్యం కోసం ఇస్తున్నారు కదా, పొట్టంతా క్లీన్ అయిపోతుంది, తాగండి అంటే అయ్యి బాబోయ్ నా వల్ల కాదని చిన్నపిల్లలు మారం చేస్తారు, అలాగే నేను తాగనని చెప్పి ఉండిపోయారు. మహర్షి దగ్గరికి వచ్చి చెప్తే సరే మురుగునారు తాగనన్నాడా, సరే చూద్దాంలే అయితేను అని చెప్పి ఆ గటగటగట ఆ గ్లాస్ మొత్తం మహర్షి తాగేసి అక్కడ పెట్టేశారట. విచిత్రం, రమణ మహర్షికి ఒక్క విరోచనం కూడా అవ్వలే, మురుగునారి గారికి మాత్రం ఆ రోజు 10 విరోచనాలు అయ్యి మొత్తం కడుపు అంతా క్లీన్ అయిపోయింది. అది వాళ్ళిద్దరిని అందుకే షాడో ఆఫ్ భగవాన్ అని పిలిచేది అనమాట. అలాగే ఇంకా 4 సమాధులు ఉన్నాయి ఇక్కడ. రాజేష్ కుంజుస్వామి అని ఒక ఆయనది, అలా చాలామంది, వాళ్ళు ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క అద్భుతమైన చరిత్ర. కానీ మురుగునారు గారిది మొట్టమొదటి ఉంటుంది చూడండి. దాని తర్వాత మళ్ళీ మీరు కిందకు వచ్చి కొంచెం పక్కకు వెళ్తే మీకు అక్కడ పెద్ద వృక్షం కనిపించి దాని కింద 5 ఇక్కడ నేను చూపిస్తున్న లాంటిది కనిపిస్తుంది. ఇది మనం చూడవలసిన 12వ స్పాట్ అనమాట. ఏమిటండి ఇది అంటే చాలా విచిత్రమైన ప్రదేశం. నేను అక్కడ చాలా చక్కగా చెట్టు ఉంది, ఇదేదో శివలింగంలో ఉంది కదా అని చెప్పి ఆ పక్కన కూర్చుని కాసేపు జపం చేసుకుందాం అనుకుంటే మనస్సంతా వ్యాకులత చెందింది, అసలు అల్లకల్లోలం అయిపోయింది. తరువాత ఎవరితోనో కలిసి వచ్చానన్నమాట, స్నేహితులతో. అప్పుడు ఆయన చెప్పారు దీన్ని సహగమన స్థలం అని పిలుస్తారండి అని. ఇంతకీ ఏమిటంటే ఇప్పుడు రమణాశ్రమం ఉన్న ప్రదేశం అంతా ఒకప్పుడు రుద్రభూమి, శ్మశానం. ఆ తర్వాత రమణ మహర్షి వాళ్ళ అమ్మగారి శరీరాన్ని అక్కడ సమాధి చేశాక, రమణ మహర్షి సమాధి వచ్చాక ఇప్పుడు అది ఒక పెద్ద దేవాలయం అయిపోయింది. అయితే అది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న రుద్రభూమి. అక్కడ గతంలో సహగమనం అనే ఒక దురదృష్టకరమైన ఒక మూఢాచారం ఉండేది కదా, బలవంతపు సహగమనం. అక్కడ తీసుకువచ్చి కొంతమంది స్త్రీలని అలా సహగమనం చేయించారు. ఇప్పటికీ ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి మీరు కాసేపు ధ్యానం కానీ జపం కానీ చేసుకోండి, మనసంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పటికీ ఆ బాధాతప్తమైన ప్రదేశం. అందుకే అలాంటి పనులు ఎప్పుడు జీవితంలో చేయకూడదు. చేస్తే ఆ ఇంటికి కానీ ఆ ఊరికి కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే అది అలాగే ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి, తెలుస్తుంది. సరే, అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే అక్కడ మీకు దేవరాజు మొదలయ్యారు కాటేజ్ అని ఒక చిన్న రూమ్ కనిపిస్తుంది. ఏమిటది అంటే, దేవరాజు మొదలయ్యారు అనే ఆయన తెలుగు ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్, చిత్తూరులో పనిచేసేవారు. అయితే ఒకప్పుడు ఆయన ఉద్యోగం వదిలేసి 1941లో రమణ మహర్షి దగ్గరికి వచ్చేసారు. ఆయన అపూర్వంగా పాడేవారట. అసలు దాంతో ఆస్థాన గాయకుడి కింద ఉండిపోయి ఇంక అసలు ఆహా ఏం అద్భుతమైన ప్రదేశం ఇది అని ఆఖరి 9 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. నేను చెప్తూ ఉంటాను కదా, ఎంత ఉన్నత ఉద్యోగాలు చేసిన వాళ్ళైనా సరే రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఒకసారి ఆ బ్లిస్ ఏమిటో అనుభవిస్తే అన్నీ వదిలేసి అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతమైన ప్రదేశం. ఆయనే చివరికి డే బై డే విత్ భగవాన్ అని ప్రతిరోజు జరిగిన సంఘటనలన్నీ ఒక పుస్తకం కింద రాశారు. ఈ రమణాశ్రమ లేఖలు ఎలాగైతే సూర్యనాగమ్మ గారు రాసిన పుస్తకం, అలాగే ఇది కూడా ఇంకొక అద్భుతమైన పుస్తకం. ఆ దేవరాజు మొదలయ్యారు గారు ఉన్న పాక్ అనమాట. తర్వాత అక్కడ చిన్న కాటేజీ లాంటిది కట్టి, అదే దేవరాజు. అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళారంటే యోగి రామయ్య కాటేజ్ అని వస్తుంది. అది యోగి రామయ్య గారు అనే ఒక మహనీయుడు నివసించిన ఇల్లు, దేవాలయం లాంటిది. చాలా గొప్ప ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టారు. చాలా సంపన్నమైన కుటుంబం. దాంతో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగడం అలా ఉండేవారు. 18 ఏళ్ళు అప్పుడు ఏమైంది, ఒకసారి కబీర్ దాస్ గారి చరిత్ర చదువు. ఎందుకో ఆ చరిత్రలో తల్లోకి వెళ్ళిపోయి ఇంకా రాముడి మంత్రం కావాలి నాకు అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి రామతారక మంత్రం తీసుకున్నారు. తీసుకుంటే గురువుగారు రోజుకి 5000 సార్లు జపం చేయనా సిద్ధిస్తుంది అని చెప్పి. అంటే 5000 కన్నా ఎక్కువ చేస్తే ఏమవుతుంది అని అడిగారు. మనం ఎప్పుడు కూడా అలా ఎన్ని రోజులు చేయాలండి అని అడుగుతాం. ఈయన చూడండి, అది తపనండి. అంటే ఆయన నవ్వి, నాయన ఈ పట్టుదల ఉంటే తప్పకుండా రామసాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఈయన వచ్చి అలా తీవ్రమైన జపం చేస్తుంటే వాళ్ళ ఇంటి వెనకాల తోటలో కూర్చుని అప్పుడు రామసాక్షాత్కారం కలిగింది. ఇంకా నామాన్ని ఎంతలా తీసేసుకున్నారంటే నిద్రపోతున్నా సరే శ్వాసతో కూడా రామనామమే జరిగేది. అప్పుడు ధ్యానంలో రామసాక్షాత్కారం కలిగింది. ఆయనకి లేచాక ఈ చూడబడేది ఆ చూసింది రెండు ఒకటేనా అని అనుమానం వచ్చింది. అది మీరు ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్ ఏమిటి అనేది. రమణ మహర్షి ఎప్పుడు చెప్పినా దాని గురించే చెప్తారు. అయితే ఆయన పండితులు అన్న వాళ్ళ దగ్గరికి, తపస్సులు అన్న వాళ్ళ దగ్గరికి, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగారు, ధ్యానంలో చూడబడేది చూసేది రెండు ఒకటేనా అని. అనేసరికి వాళ్ళు ఎవరిచ్చిన సమాధానం ఆయనకి
తీసుకోలేకపోయారు, ఆయనకి సమంజసంగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ పండితులు, పుస్తకాలు చదువుకుంటారు. ఇలాంటివన్నీ నిజంగా ఆ స్థితి అనుభవించిన వాళ్ళైతే చెప్పగలరు. అప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చి మొట్టమొదట ఆ ప్రశ్న అడిగేసరికి రమణ మహర్షి అవి రెండు వేరే వేరే కానీ సమాధి స్థితిలో కలిసిపోతాయి అని చెప్పి ఆ సమాధి స్థితికి ఎలా వెళ్ళాలో ఆయనకి చెప్పారు. ఇప్పుడు ఆయన పాలితీర్థం దగ్గర కూర్చుని తపస్సు చేసేసరికి ఆ సమాధి స్థితిని అనుభవించారు. ఇంకా అక్కడి నుంచి రమణాశ్రమంలో ఉండిపోయి అసలు ఆ పాలితీర్థం పాడైపోయి ఉంటే ఆ పక్కనే ఒక చిన్న పాకేసుకుని ఉండి అక్కడ ఆ తీర్థాన్ని బాగు చేయించారు. ఆయన జీవితంలో ఎన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి. పాల్ బ్రంటన్ అని ఒక ఆయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన విదేశీయుడు. ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని అద్భుతమైన పుస్తకం రాశారు. ఆయన సీక్రెట్ ఇండియా, సీక్రెట్ ఈజిప్ట్ అని 2 పుస్తకాలు రాశారు. అందులో ఆ పుస్తకంలో రమణ మహర్షి గురించి రాశారు. పాల్ బ్రంటన్ రమణాశ్రమానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన. అది చదివే విదేశీయులు కొన్ని వేల మంది రమణాశ్రమం వైపు ఆకర్షితులయ్యారు. అయితే ఈ పాల్ బ్రంటన్ ఒకసారి ఏమైందిట, ఇక్కడికి వెళ్తూ ఉంటే యోగిరామయ్య ఆశ్రమం పక్క నుంచి ఒక పెద్ద పాము, చాలా పెద్దది వచ్చి అలా పడగ విప్పి కాటు వేసేయడానికి సిద్ధంగా ఉంది. దాంతో ఆయనకి అక్కడి నుంచి కదలాలి అంటే భయం, కదిలితే వేసేస్తుంది. చుట్టుపక్కల అందరూ అలా కొయ్యల్లా అయిపోయి నిలబడి చూస్తున్నారు, అయ్యో బాబాయ్ కాటేసేస్తుందేమో అని. సరిగ్గా అప్పుడు యోగిరామయ్య గారు వచ్చి నువ్వు తప్పుకో పక్కకని చెప్పి ఇలా చేయి పెట్టి ఆ పాము తలపైన ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకున్నట్టు వెంటనే అలా తల వంచేసి పొదల్లోకి వెళ్ళి పాల్ బ్రంటన్ రాశారు. అలాగా ఎంతో తపశ్శక్తి ఉన్న మహనీయులు. 1962లో ఆయన సిద్ధి పొందారు, సమాధి. ఆయన సమాధి రమణాశ్రమంలో లేదు, అది ఎక్కడుందంటే నెల్లూరు జిల్లాలో అన్నారెడ్డిపాలెం అని ఒక ఊరుంది, అక్కడ ఉంది ఆయన సమాధి. మీలో ఎవరైనా ఆ ఊరికి చెందిన వాళ్ళైతే లేకపోతే నెల్లూరు దగ్గరికి వెళ్ళినా తప్పకుండా దర్శించుకోండి. చాలా శక్తివంతమైన సమాధి, చాలా గొప్ప మహనీయులైన. అది యోగిరామయ్య కాటేజ్ అంటే. ఆయన అక్కడ ఉండేవారు. చూడండి, ఇది ఒక్కొక్కటి ఒక మామూలు రూమ్ కింద కనిపిస్తుంది. నేను ఎప్పుడో మొట్టమొదటిసారి రమణాశ్రమం వెళ్ళినప్పుడు అన్నీ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయా. మా నాన్నగారు తర్వాత పిలిచి, ఒరే ఇవన్నీ ఒక్కొక్క నిమిషం ఇలా చూసేవి కాదు రోయ్, వాళ్ళు ఒక్కొక్కళ్ళు మేరు సమాన ధీరులురా, సామాన్యులైన వాళ్ళు కాదు వాళ్ళు అని చెప్పి అప్పుడు ఈ చరిత్రలు అన్నీ చెప్తుంటే ఆశ్చర్యం వేసేది. ఆ యోగిరామయ్య గారి కాటేజ్ పక్కనే మీరు చూస్తే మేజర్ చాద్విక్ మెమోరియల్ అని ఇంకొక రూమ్ ఉంటుంది, 15వ స్పాట్ మనం చూడాల్సింది. అది కూడా చాలా గొప్ప ప్రదేశం. ఇంతకీ ఈయనెవరు అంటే ఇంగ్లాండ్లో సైన్యంలో మేజర్ కింద పనిచేసేవారు. ఒకసారి ఒక యుద్ధంలో పాల్గొన్నాక రక్తపాతం అదంతా చూసి ఆయనకి బాధేసేసింటే, చిచిచి ఎవరి కోసం చంపుతున్నాం ఇవన్నీను, చివరికి అందరం ఎక్కడికి పోతాము, ఇప్పుడు నేను పుట్టాను నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పి అల్లకల్లోలం అయిపోయి బుద్ధుడికి జరిగిన చూడండి జీవితంలో అలాగా. అప్పుడు పాల్ బ్రంటన్ పుస్తకం చదివి ఓహో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి 1939లో రమణాశ్రమానికి వచ్చారు. వచ్చి ఇంక అక్కడి నుంచి రమణాశ్రమంలోనే ఉండిపోయారు. అందరితో అంతటి ఫారినర్ అయినా ఎంత కలిసిపోయేవాడంటే చివరికి వాళ్ళందరూ సాధు అరుణాచల అని పిలిచేవారు ఆయన. చాలా గొప్ప ఆయన. ఒకసారి రమణ మహర్షి ఏదో మాట్లాడుతూ, ఇతను ఎవరనుకుంటున్నారు, పూర్వజన్మలోనూ మనతోనే ఉన్నాడు, కానీ ఆ జన్మలో విదేశాల్లో పుట్టాలి అని ఒక వాంఛ బలీయంగా ఉండేది, అందుకని ఆ విదేశాల్లోకి వెళ్ళి పుట్టాడు, కానీ పూర్వజన్మ వాసన ఇక్కడ ఉంది కదా బలంగాను, అందుకని మళ్ళీ ఏదో ఒక సంఘటన జరిగి ఇక్కడికి తిరిగి వచ్చేసాడు. చూడండి, మనం కొన్నిసార్లు ఏవైనా ఇది చెయ్యాలని పనికిమాలిన పనులు కొన్నిటికి అనుకుంటూ ఉంటాం. అది మరీ తీవ్రంగా ఉందనుకోండి, వచ్చే జన్మ దాని చుట్టూ చుట్టుకుంటుంది. అందుకే అలాంటి బంధాలు పెట్టుకోకూడదు. ఈ చాద్విక్ గారు తనకి ప్రతి నెల పెన్షన్ వస్తే ఆ పెన్షన్ మొత్తం తీసుకువెళ్ళి ఆశ్రమంలో వేద పాఠశాలకి ఇచ్చేసేవారు. ఇప్పుడు వేద పాఠశాల ఇంత గొప్పగా ఉందంటే దానికి కారణం ఆ చాద్విక్ గారు. ఎంతో సేవ చేశారు. అతి విచిత్రమైన విషయం ఏమిటి అంటే, ఆయన ఈ ఆలయంలో రమణ మహర్షి వెళ్ళిపోయాక అక్కడ శ్రీచక్రం ఉంది కదా, దానికి పూజ చేయడానికి పూజారిగా నియమింపబడ్డారు. అద్భుతంగా చదువుతూ మంత్రాలు అవి చేసేవారట. ఫారినర్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఆయన ఆశ్రమంలో శ్రీచక్ర పూజకి పూజారి కింద ఉన్నారు అంటే ఆయన గొప్పతనం ఆలోచించండి. చివరికి 1962లో దేహం వదిలేస్తే ఆయన రమణాశ్రమంలోనే సమాధి చేశారు. ఇది వినగానే ఎక్కడుందండి ఆయన సమాధి అని అనిపించిందా మీకు? చెప్తా. అదే మనం చూడాల్సిన 16వ ప్రదేశం. ఈ మేజర్ చాద్విక్ కాటేజ్ పక్కనే 4 సమాధులు ఉంటాయి. మీరు చూస్తే కొంచెం పక్కకు ఉంటాయి అన్నమాట, చూడాలి. అందులో మొట్టమొదటిది ఈయన సమాధి. రెండవది ఎస్ఎస్ కోహాన్ అని, సుల్మాన్ శామ్యూల్ కోహాన్ అని ఆయన సమాధి. అది ఆయన ఇరాక్ దేశానికి చెందినవాడు. ఈ జీవితానికి పరమావధి ఏమిటి, పుట్టాము, సంపాదించాము, తింటున్నాం, పోవడం, ఇంతేనా, ఇంకేదైనా ఉందా అని ఆ జిజ్ఞాస మొదలయ్యి అన్ని దేశాలు తిరగడం మొదలుపెట్టారు. చివరికి 1936లో రమణాశ్రమం వచ్చి చాలా బాగుంది, ఇక్కడ 14 రోజులు ఉందాము అని చెప్పి సెలవుకి అప్లై చేశారు. తీరా అక్కడికి వచ్చాక 14 ఏళ్ళు ఉండిపోయారు. నేను చెప్పాను కదా, రమణ మహర్షి అన్న రమణాశ్రమం ఉన్న సాధకులకి ఒక పెద్ద మ్యాగ్నెట్ లాంటిది, ఆకర్షించేస్తుంది అంతే.
దాంతో 14 ఏళ్ళు ఆఖరి దాకా అక్కడే ఉండిపోయారు. ఆయన్ని తర్వాత అక్కడ సమాధి చేశారు. చూడండి, అన్ని మతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు, సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు అక్కడికి అట్రాక్ట్ అయ్యారు అంటే ఎంత గొప్ప ప్రదేశం. అలాగే ఆ 4 సమాధులు కూడా చాలా అద్భుతమైంది. 3వది హరిచంద్ ఖన్నా అంటారు, 4వది లూసీమా అని. అమ్మో, ఆవిడ కూడా సామాన్యురాలు కాదు, ఆవిడ జర్మన్ రచయిత్రి. అయితే రమణాశ్రమానికి వచ్చాక, అప్పటికి రమణ మహర్షి శరీరం విడిచిపెట్టేశారు, ఆ తర్వాత వచ్చారు. వచ్చి ఆహా, ఏం అద్భుతమైన ప్రదేశం, ఎంత గొప్ప ఆయన అని చెప్పి ఆయన గురించి ఎలాగైనా తెలుసుకోవాలని తమిళ్ నేర్చుకుని అక్కడ ఉన్న తమిళ్ పుస్తకాలన్నీ చదివి వాటన్నిటినీ జర్మన్ భాషలో రాశారు. జర్మనీ నుంచి భక్తులు రమణాశ్రమానికి వచ్చారంటే కారణం లూసీమా రాసిన పుస్తకాలు. ఎంతో సాధన చేశారు ఆ తల్లి. చివరికి ఆవిడ కూడా దేహం వదిలేశాక అక్కడే సమాధి చేశారు. ఆ 4 సమాధులు పక్కపక్కనే ఉంటాయి, తప్పకుండా చూడాల్సిన విషయం. ఇంకా 17వది ఏమిటి అంటే, ఆ సమాధుల దగ్గరించి కొంచెం అలా ముందుకు వెళ్తే కనుక అక్కడ కురంగు తోట అని వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఆశ్రమంలోంచే వెళ్ళొచ్చు, వెళ్ళనివ్వకపోతే కనుక మెయిన్ రోడ్లోంచి డిస్పెన్సరీ గేట్ అని రమణాశ్రమానికి 2 గేట్లు ఉన్నాయి. ఆ డిస్పెన్సరీ గేట్లోంచి మీరు వెళ్ళినా సరే కురంగు తోటకు వెళ్ళొచ్చు. కురంగు తోట అంటే కోతుల తోట అని అర్థం. అక్కడ విపరీతమైన కోతులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే అక్కడ ఒక గుహ ఉంటుంది, ఒక రాతికి చాలా మార్మికమైన గుహ. దాన్ని బివి నరసింహస్వామి గుహ అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే, ఆయన సేలంలో ఒక పెద్ద లాయర్. అయితే ఆయన కొడుకులు ఇద్దరు ఒకే రోజు మరణించారు పాపం, నీళ్లలో పడిపోయి. దాంతో ఆయనకి జీవితం అంటే విరక్తి వచ్చేసి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటే చివరికి రమణాశ్రమం వచ్చాక ఆయనకి శాంతి దొరికింది. కానీ ఇంక అక్కడే ఉండిపోయి రమణ మహర్షి చరిత్రని మొట్టమొదట రాసింది ఈయనే. సెల్ఫ్ రియలైజేషన్ అనే బుక్ రాశారు. దాన్నే ఆత్మసాక్షాత్కారం అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు మనకి రమణాశ్రమంలో ఎక్కడైనా దొరుకుతుంది, చాలా అద్భుతమైన పుస్తకం. అది రాసిన ఆయన తర్వాత ఈయనకి ఎంతమంది యోగుల అనుగ్రహం దక్కిందో, ఎంతమంది మహనీయుల చరిత్రని మొట్టమొదటిసారి రాశారు ఆయన. ఆయన రోజు ఆ గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. అక్కడ చిన్న గుహ ఉంది. ఈయన తర్వాత ఇందాక నేను చెప్పిన యోగిరామయ్య గారు ఉండేవారు, ఆయన కూడా అందులోకి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. అయితే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నేను రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ అకామిడేషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళు చెప్పారు, మీరు ఉన్న ప్రదేశంలో ఆ గుహ ఉంది కదా, అక్కడికి మాత్రం వెళ్ళొద్దు, అందులోకి వెళ్ళొద్దు అని. అందులోకి వెళ్ళొద్దు అనగానే ఎందుకు అంటే, అందులో ఎవరెవరో ఇదివరకు తపస్సు చేసుకున్నారో అందులోకి వెళ్ళొద్దు అంటారు అన్నారు, మాకు తెలీదు. సరే అని చెప్పేసి తర్వాత అక్కడికి వచ్చాక ఆ గుహ నన్ను బాగా ఆకర్షించింది అసలు రమణాశ్రమం. అయితే వెళ్ళి మెల్లిగా గుహలోకి తొంగి చూశాను ఎవరైనా ఉన్నారని. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది, శుభ్రంగా ఉంది. ఆఖరి రోజు ఏమైంది, ఆ రోజు పౌర్ణమి అనమాట. దాంతో గిరివలం కొంతవరకు వెళ్ళి నేను వెనక్కి వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయింది. దాంతో అర్ధరాత్రి లోపలికి వచ్చి వెళ్ళబోతూ నా బస దగ్గరికి ఒకసారి ఆ గుహలోకి చూసే ఇలాగా. ఆ గుహ నన్ను బాగా ఆకర్షించింది. చూస్తే ఒక నల్లటి ఆకారం అందులో పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంది. సర్లే ఎవరో కూర్చుని ఉన్నారేమో అని అలా వెళ్ళిపోబోతూ ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఒళ్ళంతా రోమాంచితం అయిపోయింది. బాబు ఎవరున్నారు ఈ గుహలో అని. వెనక్కి చూస్తే ఎవ్వరు లేరు. ఆశ్చర్యం వేసింది. అసలు భ్రమో నిజమో తెలియదు. అది అప్పుడు అర్థమైంది, అమ్మో సిద్ధపురుషులు అక్కడికి వచ్చి ఉంటారో అందుకే మనం వెళ్ళకూడదు అన్నారు అని. వెళ్ళండి, అదే ఆ గుహ బయట నుంచి నమస్కారం చేసుకోండి, లోపలికి వెళ్ళకండి, ఇంతకే అందుకు చెప్పి. ఇంకా 18వది ఆ గుహ నుంచి కొంచెం ముందుకు వెళ్ళారంటే మీరు కాటేజెస్కి వెనకాల మీకు అన్నామలై స్వామి సమాధి అని ఒకటి కనిపిస్తుంది. ఆయన కూడా చాలా గొప్ప మహనీయులు. అమ్మో, రమణాశ్రమంలో నివసించిన ఒకానొక గొప్ప మహనీయుల్లో ఆయన ఒక ఆయన. చిన్నప్పుడు ఆయన జాతకం చూసి ఈయన సర్వసంగ పరిత్యాగ అయిపోతాడు అని జ్యోతిష్యులు చెప్పారు. అంతా వాళ్ళ నాన్నగారికి భయం వేసి, అయ్యి బాబాయ్ స్కూళ్ళకి వెళ్తే ఎలా పాడైపోతాడేమో అని చదువు అన్నీ మాన్పించేసి స్కూల్ మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టారు. మరి భగవంతుడు ఒకలా నిర్ణయిస్తే ఈ తల్లిదండ్రులు ఎంత చేస్తే మాత్రం ఏమవుతుంది. మెల్లిగా గుళ్ళో పురాణం చెప్తుంటే ఈయన అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ రామాయణం విని దానికి ఆకర్షితులైపోయి రామాయణ భారత భాగవతాలన్నీ నేర్చేసుకుని ఇంకా చదువుకోవాలని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్షరాలు నేర్చుకుని వాటితో చదివేసుకోవడం మొదలుపెట్టారు. ఏకసంధాగ్రాహి. దాంతో ఈ బాబాయ్ వీడు పాడైపోతున్నాడు, మేము వద్దనుకున్న దారిలోకి వెళ్తున్నాడు, సన్యాసి అయిపోతాడేమో అని చెప్పి పెళ్లి చేసేద్దామని 20 ఏళ్లకి ఒక పిల్లని వెతికారు. వెతికితే ఆయన వద్దు అన్న పెళ్లి వినలే. అప్పుడు చిదంబరం వెళ్ళిపోయి ఒక రోజు రాత్రి అక్కడ సన్యాసం తీసేసుకుని కాషాయ వస్త్రాలు ధరించేసి ఇంటికి వచ్చేసారు. ఏం చేస్తారు ఇంకా తల్లిదండ్రులు, సరే అనుకుని వదిలేస్తే అలా ధ్యానంలో కూర్చుండిపోయేవారు. ఆహారం గుర్తు చేయకపోతే 2-3 రోజులు తిండి తినేవారు కాదు. తల్లిదండ్రులు ఎక్కడికైనా బయటకు ఊరు వెళ్తే వాళ్ళు వెనక్కి వచ్చేదాకా మళ్ళీ అలా సమాధి స్థితిలో ఉండిపోయారు. ఇప్పుడు ఒకసారి కంచి పరమాచారి ఉన్నారు, ఆయనకి చూసి ముచ్చటేసి అబ్బా ఎంత గొప్ప సాధకుడు అని చెప్పి శివపంచాక్షరి ఈయనకు ఉపదేశం చేశారు పరమాచారి. చేసి నీ గురువు వేరే చోటు ఉన్నాడు, అక్కడికి వెళ్తావు నువ్వు అని చెప్పి ఆశీర్వదించారు.
ఆ తర్వాత ఈయన ఈ శివపంచాక్షరి చేసుకుంటూ ఉండగా రమణ మహర్షి రచించిన ఉపదేశసారం అనే పుస్తకం దొరికింది. చాలా అద్భుతమైన పుస్తకం. అది చదివాక ఇంకా ఆయనకి తపన పెరిగిపోయి రమణ మహర్షిని ఎలాగైనా చూడాలి అని చెప్పి తపించిపోయారు. అయితే అప్పుడు ఆయనకి ధ్యానంలో రమణ మహర్షి కాళ్ళు కడుక్కుంటూ ఉంటే ఈయన వెళ్ళి ఆ కాళ్ళకి నమస్కారం చేసినట్టుగా కనిపించింది. ఇంకా తట్టుకోలేక రమణాశ్రమానికి వెళ్ళిపోయారు. సరిగ్గా ఆయన ఆశ్రమంలోకి వెళ్ళేసరికి ఆ ధ్యానంలో ఎలా కనిపించిందో అలాగే రమణ మహర్షి కాళ్ళు కడుక్కుంటారు. వెంటనే ఈయన పాదాల మీద పడగానే ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను ఇప్పటికి వచ్చావా అని. అదృష్టమైన జీవితం చూడండి. అక్కడి నుంచి రమణ మహర్షి రాముడైతే ఈయన హనుమంతుల్లా జీవించారు. రమణ మహర్షి ఎప్పుడూ లేనిది ఈయన ఆలింగనం చేసుకున్నారు. ఒక 3 సార్లు రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నారు. ఇంకా ఆయన జీవితం అంతా రమణ మహర్షికి అంకితం చేశారు. ఆయన శూద్రుల ఇంట్లో పుట్టారు. దాంతో అక్కడ కొంతమంది ఈ ఆచారాలు ఉన్న బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు ఏమిటంటే ఈయన వస్తూ ఉంటే బట్ట తెర కట్టేసేసి మేము భోజనం వండుతున్నాం నువ్వు చూడకూడదు అని. అదొక మానసిక స్థితి. ఎంతో సాధన చేస్తే అలాంటివి పోతాయి. అయితే రమణ మహర్షి వచ్చి వెంటనే ఆ తెరలన్నీ పీకి పాడేసి, ఏమిటి అతను బ్రాహ్మణుడు కాదనుకుంటున్నారా, అతను నాకు ఇష్ట బ్రాహ్మణుడు అని చెప్పి, చాలా గొప్పవాడు, అతని దగ్గర ఇలాంటివన్నీ మీరు వదులుకోండి, అతన్ని చూసి నేర్చుకోండి అని రమణ మహర్షి తిట్టేవారు. అలాగే ఆయన గొప్పతనం ఏమిటంటే ఏం చదువుకోలేదా చిన్నప్పుడు, కానీ ఇప్పుడు రమణాశ్రమంలో మనం చూసిన చాలా బిల్డింగ్స్ కట్టించింది ఆయనే. దానికి ఆయన ఇంజనీరింగ్ ప్లాన్స్ వేసేవారు. తర్వాత ఇంజనీర్స్ వచ్చి చూసి ఆర్కిటెక్ట్స్ను అబ్బా ఎంత అద్భుతంగా వేశారు, ఎవరు వేశారు ఈ ప్లాను అని అడిగేవారు. అలాగా రమణ మహర్షి అనుగ్రహంతో బతికారు ఆయన. ఒకసారి రమణ మహర్షి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆయన పాక దగ్గరికి తల మీద చేయి పెట్టి, నువ్వు ఇంకా పరిపూర్ణత పొందిన సాధకుడివి, నీకు ఇంకా నేనేం చెయ్యక్కర్లేదు అని చెప్పి 1995 వరకు ఉన్నారు ఆయన. ఆ సమయంలో రమణాశ్రమం వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది చూసే ఉంటారు. ఆయన 95లో ఆయన శరీరం విడిచిపెడితే అక్కడ సమాధి చేశారు. ఇది మనం చూడవలసిన ఆఖరి 18వ ప్రదేశం. ఈసారి రమణాశ్రమం వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలకి వెళ్ళి అక్కడ ఇవన్నీ తలుచుకుని చూసి పొంగిపోయారు అనుకోండి, నేను ఈ వీడియో ఇంత రీసెర్చ్ చేసినందుకు సార్థకత. శ్రీమాత్రే.